తులారాశి వారికి శత్రువులతో ప్రత్యక్షమైనటువంటి వైరం ఏర్పడే అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాలలో తాడో పేడో తేల్చుకోవాల్సినటువంటి పరిణామాలు ఏర్పడవచ్చు. ఇది గ్రహించి తగు జాగ్రత్తలు ప్రణాళికలను వేసుకోగలిగితే తద్వారా ఎక్కువ నష్టపోకుండా బాగుండగలుగుతారు. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. వాహన సంబంధమైన అంశాలలో కాస్తంత ఖర్చులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. నూతన పరికరాలను నూతన వస్తువులను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ప్రత్యేకంగా సంతానానికి సంబంధించి కొన్ని ఆభరణాలను విలువైన ఆస్తులను ఏర్పాటు చేయాలన్న విధంగా ఆ నేపథ్యంలో 10 మందిని కలుసుకోవడము, మంచి నిర్ణయాలు చేయడము, తత్సంబంధితంగా రుణాలను తీసుకోవడము, ఈ విధమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మీ పేరు మీద నడుస్తున్నటువంటి వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. దూర ప్రయాణాలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల రీత్యా, కొన్ని బాధ్యతల రీత్యా మనం వెళ్ళలేము, చేయలేము, ఒకరిని అనుకొని మనం ఏం ఉపయోగము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడవచ్చు. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. అందంగా ఉండాలి, తద్వారా అందరూ మనల్ని ఆహ్వానిస్తారు, గౌరవం ఇస్తారు, మనల్ని స్పెషల్గా చూస్తారు అన్న ఒక విచిత్రమైన అభిప్రాయం ఏర్పడుతుంది. శరీర పౌష్టిక ఆహార సంబంధమైనటువంటి లోపాలు ఏర్పడకుండా తగు జాగ్రత్తలు తీసుకొని హెల్త్ని మెయింటైన్ చేయండి, ఫిట్నెస్ని మెయింటైన్ చేయండి. అంత మాత్రమే. ఏదో అట్రాక్టివ్గా మనం ఉన్నంత మాత్రాన ఏ ఉపయోగం లేదు. ఏదో 10-20% అది మనకి బెనిఫిట్ ఇస్తుంది, అంత మాత్రమే. ఈ నిమిత్తం ఇతరితర ప్రయత్నాలు, కాస్మెటిక్ కరెక్షన్స్కు మాత్రం వెళ్ళవద్దు. ప్రస్తుత గ్రహస్థితుల రీత్యా పరిస్థితులు మీకు అంత అనుకూలంగా లేవు. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ఈ రాశి వారు ప్రతిరోజు లింగాష్టకాన్ని పఠించండి.